డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ నగిరిలో మాజీ మంత్రి రోజా ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించారు. డిఎస్సి పేపర్ లీక్ అయిందని ఉద్యోగాలను అమ్ముకున్నారని రోజా ఆరోపించారు. పరీక్ష పత్రాలు తయారు చేసే ఉద్యోగులకు ర్యాంకులు ఎలా వచ్చాయని, నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందారని ప్రశ్నించారు. డిఎస్సి వ్యవహారంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సీఎం చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఈరోజు రాష్ట్రంలో మెగా డిఎస్సిలో జరిగిన పేపర్ లీకేజు, దొంగ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు ఇచ్చిన విధానము, అలాగే అర్హులైన వాళ్ళకి ఉద్యోగం ఇవ్వకుండా, రాత పరీక్ష లేకుండా లక్షలాది డబ్బు దోచుకొని ఉద్యోగం ఇచ్చిన విధానంపై డిఎస్సి అభ్యర్థులు చేపట్టిన ఈ యొక్క మెగా డిఎస్సి మీద సిబిఐ విచారణ జరగాలి. ఈ పేపర్ లీకేజ్ని, అలాగే దొంగ సర్టిఫికేట్లతో ఉద్యోగాన్ని ఇచ్చిన లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. అలాగే అర్హులైన వారికి మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చే విధంగా వారు చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సి అభ్యర్థులకి అందరికీ సపోర్టివ్ గా చాలా రోజులుగా మరి అండగా నిలబడుతూ ర్యాలీలు, నిరాహార దీక్షలు, అలాగే టౌన్ హాల్ మీటింగ్లు పెట్టి ప్రభుత్వానికి చేరవేస్తున్నాం. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ చీమ కుట్టినట్టు కూడా లేదనడానికి నిదర్శనం. ఈ రోజు బాధ్యతతో విద్యాశాఖ మంత్రి ఆయన మీద వస్తున్న అలిగేషన్స్ కి ప్రెస్ మీట్ పెట్టి సమాధానాలు చెప్పాల్సింది పోయి పోలీసులతో, తెలుగుదేశం పార్టీ గూండాలతో ఈ రోజు ప్రశాంతంగా ఉద్యమం చేస్తున్న అందరి మీద ఎలా దాడులు చేస్తున్నారు, ఎలా కొట్టిస్తున్నారు, ఎలా కేసులు పెడుతున్నారు, కోడిగుడ్ల దాడి అలాగే ఉచ్చపోయటం ఏంటి, చివరికి సైకోల్ గా మారిపోవడం చూస్తున్నాం. మీరు డిఎస్సిని దగా డిఎస్సి చేయకుంటే ఎందుకు వణికిపోతున్నారు? ఎందుకు ఫ్రస్ట్రేషన్ తో ఈ విధంగా దాడులు చేస్తున్నారు, అరెస్టు చేస్తున్నారు? మీరు తప్పు చేయలేదని మీకు నమ్మకం ఉంటే వెంటనే సిబిఐ విచారణ వేయించుకోండి. సిబిఐ విచారణలో తప్పు జరిగిందా లేదా అని నిరూపిస్తారు. జరుగుంటే లోకేష్ ని శిక్షించండి, జరగకపోతే లోకేష్ కి క్లీన్ చిట్ ఇవ్వండి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ గారి మీద అనేక విషయాల్లో దుమ్మెత్తి పోశారు. తన కొడుకు తప్పు చేయలేదన్న నమ్మకం ఉంది కాబట్టి రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ విచారణ వేశారు. ఆ విచారణలో జగన్ గారు తప్పు చేయలేదు కాబట్టి క్లీన్ చిట్ వచ్చింది. మరి చంద్రబాబు నాయుడు గారికి ఆయన కొడుకు తప్పు చేయలేదన్న నమ్మకం లేదా? ఆయన తప్పు చేశాడన్న భయం ఉందా? అందుకే సిబిఐ విచారణ చేయట్లేదా అని నేను అడుగుతున్నా. ఈరోజు పేపర్ లీకేజ్ అయిందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ పేపర్ ని ఎవరైతే సెట్ చేస్తారో ఎస్సీఆర్టీ, అందులో పనిచేస్తున్న నవీన్ కి ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది? ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? దాన్ని పెట్టే పేపర్ లీకేజ్ జరిగింది అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే జియో 47 ఇచ్చి ఈరోజు రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇవ్వాలని ఎందుకు జీవో ఇచ్చారు? డిఎస్సిలో అభ్యర్థుల్ని రిక్రూట్ చేసిన తర్వాత ఆ జీవోని క్యాన్సిల్ చేసి యథాతథంగా మళ్ళీ రాత పరీక్షతోనే భవిష్యత్తులో ఉద్యోగాలు ఇవ్వాలి అని ఎందుకు జీవో ఇచ్చారని అడుగుతున్నాను. అలాగే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ని పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైతే తీసుకొచ్చారో ఫేక్ 420 ఈ యొక్క ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో వాటితో ఉద్యోగాలు ఎలా ఇచ్చారని నేను అడుగుతున్నాను. వానా గుంతలు ఆడటం, ప్యాక్ ఆట ఆడటం, బ్రిడ్జ్ గేమ్ అని తాడు పట్టుకొని లాగటం, ఇలాంటి గేమ్లకు ఉద్యోగాలు ఇచ్చారంటే ఇది రాబోయే తరం పిల్లల భవిష్యత్తుని సమాధి చేయడానికి ఈరోజు 3.5 లక్షల మంది ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో డిఎస్సి అభ్యర్థులు, వాళ్ళందరి జీవితాలు నాశనం చేసే విధంగా తన అవినీతి కోసం, తన స్కామ్ కోసం లోకేష్ ఎలా దోచుకున్నాడు, ఈ రోజు ఫారిన్ వెళ్ళి ఎలా దాచుకుంటున్నాడో మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒక మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ఒక ముఖ్యమైన అఫీషియల్ రాష్ట్రం వదిలి వెళ్ళేటప్పుడు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది ఒక ప్రకటన ఇవ్వాలి. కానీ ఈ 2 ఏళ్లలో ప్రజల డబ్బుని దోచుకోవటం, ప్రజల డబ్బుతో ఈ రోజు జల్సాలు చేస్తున్న లోకేష్ ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడో తెలియకుండా దాక్కొని రహస్యంగా వెళ్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇక్కడ దోచుకున్నది ఫారెన్ లో దాచుకోవడానికి కాదని ప్రశ్నిస్తున్నా. మళ్ళీ సిగ్గు లేకుండా మొన్న ఒక పేపర్ లో పెయిడ్ ఆర్టికల్ వేసుకున్నారు, రైజింగ్ స్టార్ లోకేష్ అని. నువ్వు ఆంధ్రప్రదేశ్ రైజింగ్ స్టార్ కాదు, అవినీతిలో రైజింగ్ స్టార్, రెడ్ బుక్ రాజ్యాంగంతో సైకో పనులు చేసే రైజింగ్ స్టార్. పిల్లల భవిష్యత్తును కూడా నీ అవినీతి కోసం దెబ్బకొట్టిన స్కామ్
స్టార్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. సో ఈ రోజు దగాపడ్డ డిఎస్సి అభ్యర్థులకి అండగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి అండగా నిలబడి పోరాడుతూ ఉంది. ఖచ్చితంగా ఈ తప్పుని సరిదిద్ది అర్హులైన వారికి ఉద్యోగాలు ఇచ్చేంత వరకు, ఈ దగా డిఎస్సి మీద సిబిఐ విచారణ వేసేంత వరకు ఆ పోరాటం ఆగదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇది మెగా డిఎస్సి కాదు,